ఆయన లేకపోవడం గిడంగా ఈ రాష్ట్రంలో మనం ఓటమి పాలైన మీరు ఇప్పటికైనా పార్టీ గుర్తించండి. ఆయన భార్యకు పార్లమెంట్ మహబూబ్ నగర్ పార్లమెంట్ లోక్సభ స్థానం ఇవ్వండి. అట్లాంటి వాళ్ళు ప్రజలు కష్టపడి గెలుస్తారు. నిజంగా అంజయ్య లాంటి నాయకుడు 24 గంటలు ప్రజల్లో ఉంటారు. అట్లాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వండి. కానీ ఎవరో ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళకు పైసలు ఉన్నాయని తీసుకొచ్చి టికెట్లు ఇస్తే మా నెత్తిన రుద్దితే రేపు విధంగా ఇప్పుడు జరిగిన పరాభవమే రేపు జరగబోతుంది. కాబట్టి ఏది ఏమైనా సరే ఎవరిని తక్కువచ్చలేదు. ఏ నాయకుడైనా సరే పార్టీ నిజంగా గిటంగా ఏ విధంగా పార్టీ ఉండాలి, పార్టీ నిర్మాణం ఏ విధంగా ఉండాలి, పార్టీ నిర్మాణాన్ని మర్చిపోయి ఎవడంటే వాడొచ్చి నేను డబ్బులు వంచుతా, నేను అది చేస్తా, నేను ఈడ పెత్తనం చేస్తా అంటే నడవదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరికైనా సరే చిత్తశుద్ధి ఉంటే పార్టీ కార్యకర్తను గుర్తించండి, పార్టీ నాయకత్వాన్ని గుర్తించండి, మండలానికి పటిష్టంగా కమిటీలు వేయండి. నియోజకవర్గంలో ఎట్లా ఉండాలో నియోజకవర్గం నుండి కింది స్థాయి గ్రామ స్థాయి వరకు పార్టీని ప్రక్షాళన చేయండి. కొత్త ఉద్యమంలో ఎవరు ఉద్యమం ఉంటారో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఎవరైనా మంచి సూచనలు చేసేటలుంటే రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జై తెలంగాణ. ముఖ్యంగా షాద్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి వచ్చిన మా బీఆర్ఎస్ శ్రేణులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను ఈ సూచన ద్వారా ముఖ్యంగా 4 సూచనలు మీకు తెలియపరచాల్సిందిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అందరూ వినాల్సిన విషయం. మా మిత్రులు అంజయ్ యాదవ్ గారు మెయిన్ వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ వినాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన పార్టీకి కొన్ని ఓటమి కారణాలు జరగవచ్చు. మా గెలుపోవటం సమాజంలో పార్టీలు అన్నాక గెలుపోవటములు సహజం. కాబట్టి ఇప్పుడున్న స్థితిలలో పార్టీ అంజయ్ యాదవ్ గారు ఏంటంటే నిజమైన కార్యకర్తలను మర్చిపోయి అప్పటిపుడుతూ వచ్చి కోట్ల రూపాయలు కాపాడుకునే ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళకి పబ్బం గడితే కాదు సార్. నిజంగా కష్టపడే కార్యకర్తలను గుర్తించాలి. మీరు ఇలాంటివి చేస్తే మేము ప్రతిపక్షంలో 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అలాంటి కార్యకర్తల మీద ఏ ఒక్కరి మీద దాడి పడ్డా ఏం జరిగినా మీరందరూ కదిలి వచ్చి కేటీఆర్తో సహా సీఎం వరకు కదిలి వచ్చి నిలదీయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అండ మాకు డెఫినెట్ గా ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇంకోటిది అభివృద్ధి విషయంలో అంజయ్ యాదవ్ గారు ప్రతి గ్రామ పంచాయతీలు షాద్నగర్ లో ఉన్న ప్రతి మున్సిపాలిటీలు అభివృద్ధి చేయడంలో 99% సక్సెస్ అయిండు. కార్యకర్తలను చూసుకోవడంలో 70% మాత్రమే సక్సెస్ అయింది. కాబట్టి ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే నిజమైన పార్టీ కోసం పనిచేసే కార్యకర్తను మీరు మర్చిపోతున్నారు. అదే కార్యకర్త ఈ పార్టీతోనే మన ఫ్యూచర్ లో అందం ఉంటుంది. కాబట్టి 10 ఏళ్ళైనా ప్రతిపక్షంలో ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇంతమంది జనాలు మీకు కనిపిస్తున్నారు. ఇదే ఎనర్జీ కొనసాగిస్తారు. కేసీఆర్ పెద్ద తేడా ఓటమితో ఓడిపోలేదు. కారు సర్వీసింగ్ మాత్రమే పోయింది. 4వ గేర్ వేసుకొని ఏదో రూపంలో కొట్టుకొని వచ్చే అవకాశాలు ఈ 4 ఏళ్ల వ్యవధిలోనే ఉంటాయి. కాబట్టి మీరు ఈ 4 ఏళ్లు పార్టీని మంచి కార్యకర్తలను ఏ ఒక్కరిపైనా కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ నాయకుల గురించి కూడా చెప్తా. ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు పార్టీ మనకంటే మంచి పనులు చేయడానికి ఛాన్స్ తీసుకోవాలి. కానీ ఎవరిని గెలుపుదాము ఎవరిని కొడదాము ఇటువంటి పరిణామాలు బంద్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఎవరున్నా పోయి చెప్పేసుకోండి, మనకేం పర్వాలేదు. కానీ ఇంకోటి చెప్తున్నా అన్నా, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ మాట్లాడేటోళ్ళు. మమ్మల్ని కేసీఆర్ తాను కానీ కేటీఆర్ తాను కానీ తీసుకెళ్లాల్సింది ఈ నాయకులతోని ఈ ఎమ్మెల్యేలతో అయితలేదు సార్. మాకు మీడియా గుర్తించాలి. మేము మాట్లాడిన దాన్ని గమనించాలి. ఎవరు రైట్ పర్సన్, ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు, ఎవరిని ఈ నాయకులు వాడుకుంటున్నారు అనేది కూడా మీరు గుర్తించాలి. నేను ఇటువంటి అవకాశాలు మ్యాక్సిమం చెప్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరైనా సరే తప్పు చేస్తే ఏ సభకైనా వెళ్ళి నిలదీస్తా. ఆ రైట్స్ నాకు ఉంది. ఎందుకంటే నాకు భారత రాజ్యాంగం నాకు హక్కు కల్పించింది. కాబట్టి
ఏ నాయకుడైనా సరే మీరు ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు కార్యకర్తలను కలుపుకొని ఇంకా మంచి పనులు చేయాలి, ఇంకా సక్సెస్ఫుల్ ఇంకో అవకాశం ఇవ్వాలి, అలాంటివి చేసుకొని పనులు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ గొడవలు తగాదాలకు దాల్పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకోటిది, ఈ మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిన చరిత్ర ఈ 5 ఏళ్లతో 10 ఏళ్లతో చెరిగిపోయేది కాదు. పుట్టబోయే నా కొడుకు కూడా గుర్తుంటది ఈ జెండా. అలాంటి జెండా, ఈ జెండా రెపరాబలాడే జెండా తెలంగాణ అభివృద్ధి దిశగా మలుపు తిరగాలంటే ఈ జెండా ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, రాబోయే ఈ మున్సిపల్ ఎలక్షన్ ప్లస్ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో అంజయావద్ గారు ప్రతి కార్యకర్తకు తోడుండాలని. జై హింద్, జై తెలంగాణ. ఈరోజు మన విశ్వస్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు, ట్రబుల్ షూటర్గా తెలంగాణ ప్రజలందరి లోపల అత్యంత ప్రేమాధారాలు సంపాదించుకున్నటువంటి వ్యక్తి మన 6 అడుగుల బుల్లెట్ మన హరీష్ అన్న ఇప్పుడు మన ప్రాంగణంలోకి వస్తున్నారు. మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు పెద్దలు హరీష్ రావు గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తుంది షాద్నగర్ టీఆర్ఎస్ పార్టీ సైన్యం. జై హరీష్ అన్న, జై హరీష్ అన్న, జై తెలంగాణ. వేదికపైకి రావాల్సిందిగా గౌరవ మాజీ మంత్రివర్యులు, తెలంగాణ ట్రిపుల్ షూటర్, డైనమిక్ లీడర్ మన హరీష్ అన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా షాద్నగర్ మాజీ శాసనసభ్యులు అంజన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యురాలు ప్రొఫెసర్ జయశంకర్ సార్కు, అదేవిధంగా మన సాయి చంద్ గారికి పూలమాల